హైదరాబాద్ మహానగరం శరవేగంగా విస్తరిస్తోంది. పశ్చిమ హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేసింది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఔటర్ రింగ్ రోడ్, మూసీ కారిడార్ను కలుపుతూ 7 కొత్త లింక్ రోడ్లను నిర్మించనున్నారు. మూసీ సుందరీకరణలో భాగంగా నిర్మించనున్న ఈ 7 కొత్త రేడియల్ రోడ్ల నిర్మాణంతో చాలా వరకు ట్రాఫిక్ కష్టాలు తీరిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో 7 కొత్త లింక్ రోడ్లు. పశ్చిమ హైదరాబాద్లో భారీగా పెరగనున్న కనెక్టివిటీ. లింక్ రోడ్ల నిర్మాణానికి సిద్ధమైన మాస్టర్ ప్లాన్. మూసీ నది పరివాహక ప్రాంతాల వెంట తెలంగాణ ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న రేడియల్ రోడ్లకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మూసీ ప్రక్షాళన అభివృద్ధిలో భాగంగా మొత్తం 7 చోట్ల కొత్తగా లింక్ రోడ్లను నిర్మించాలని నిర్ణయించారు. ముఖ్యంగా బుద్వేల్, కొత్వాల్గూడ, గండిపేట వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు ఈ కొత్త రోడ్లు వరంగా మారనున్నాయి. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే పలు హెచ్ఎండిఏ లేఅవుట్లతో పాటు అనేక రెసిడెన్షియల్ ప్రాజెక్టులు వస్తున్నాయి. కొత్త రోడ్ల వల్ల ఈ ప్రాంతాల నుంచి సిటీ లోపలికి లేదా శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లడం చాలా సులభం అవుతుంది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిద్ధం చేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారం 7 రూట్లలో లింక్ రోడ్ల నిర్మాణం జరగనుంది. ఒక్కో రోడ్డును 30 మీటర్ల వెడల్పుతో నిర్మించనున్నారు. ఉస్మాన్ సాగర్ నుంచి నార్సింగి వరకు 5.4 కిలోమీటర్లు, ఉస్మాన్ సాగర్ నుంచి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు వరకు 2.3 కిలోమీటర్లు, కిస్మత్పూర్ బ్రిడ్జ్ నుంచి బుద్వేల్ లేఅవుట్ వరకు 1.1 కిలోమీటర్లు, బుద్వేల్ లేఅవుట్ నుంచి శివం రోడ్డు వరకు 3.5 కిలోమీటర్లు, రాజేంద్ర నగర్ పోలీస్ క్వార్టర్స్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్డు వరకు 5 కిలోమీటర్లు, కిస్మత్పూర్ బ్రిడ్జ్ నుంచి బుద్వేల్ లేఅవుట్ వరకు 3 కిలోమీటర్లు, ఇస్తానా విల్లాస్ నుంచి గండిపేట్ రోడ్ వరకు 1.2 కిలోమీటర్ల మేర లింక్ రోడ్ నిర్మాణం జరగనుంది. మూసీ పునర్జీవన ప్రాజెక్టులో భాగంగా రాబోతున్న ఈ మౌలిక సదుపాయాలు హైదరాబాద్ నగర భవిష్యత్తును మార్చనున్నాయి. సాధారణంగా మెట్రో నగరాల్లో రింగ్ రోడ్ అభివృద్ధి చెందాక నగరం లోపల ప్రాంతాలకు రింగ్ రోడ్కు మధ్య కనెక్టివిటీ లేక ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. ఈ గ్యాప్ను భర్తీ చేయడమే ఈ లింక్ రోడ్ ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ పునరుద్ధరణ ప్రాజెక్టులో భాగంగా ఈ రహదారులు రాబోతుండటం వల్ల మూసీ పరివాహక ప్రాంతం ఒక ఆధునిక అర్బన్ హబ్ గా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ నుంచి నగరం లోపలికి రావాలంటే కొన్ని ప్రధాన జంక్షన్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ 7 లింక్ రోడ్లు షార్ట్ కట్ మార్గాలుగా పనిచేస్తాయి. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా ఇంధనం కూడా ఆదా అవుతుంది. 2047 నాటి ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ రోడ్లను డిజైన్ చేస్తున్నారు. సాధారణంగా ఏ ప్రాంతంలోనైతే కనెక్టివిటీ పెరిగి రవాణా సౌకర్యం మెరుగవుతుందో అక్కడ రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. ఈ క్రమంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో నిర్మించే 7 కొత్త రోడ్ల వల్ల గండిపేట, రాజేంద్ర నగర్, శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ మరింత పుంజుకోనుంది. కొత్తగా ఇల్లు లేదా ప్లాట్లు కొనాలనుకునే వారికి ఇవి హాట్ స్పాట్లుగా మారనున్నాయి.